హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకి ఒక సూపర్బ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. కేవలం 10th క్లాస్ అర్హత ఉంటే మీకు సరిపోతుంది. తక్కువ కాంపిటీషన్తో మీరు ఈజీగా గవర్నమెంట్ జాబ్ని కొట్టేటువంటి నోటిఫికేషన్ ఇది. సో చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఇక్కడ ఉంటుంది. సో మనకి ఈ నోటిఫికేషన్ గృహ నిర్మాణ శాఖకి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి అయితే వచ్చింది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ని క్లియర్ కట్గా చెప్తాను. సో స్కిప్ చేయొద్దు వీడియోని. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి సో వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా షేర్ చేయండి. సో షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా ఒక పెద్ద శుభవార్త. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఒక మంచి ఆపర్చునిటీ కల్పిస్తున్నారు. ఎవరైతే ఒక డబ్బులు లేక అండ్ ఇతరత్ర కారణాల వల్ల హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుకోలేదో సో వాళ్ళ కోసం ఆన్లైన్లోనే ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ అనేటువంటి కోర్సెస్ని కంప్లీట్ చేసుకున్నటువంటి ఆపర్చునిటీ అయితే కల్పిస్తున్నారు. మీరు నార్మల్గా బయట ఎలా అయితే రెగ్యులర్ డిగ్రీ చదువుతారో అలాంటి సమానమైనటువంటి అర్హత ఉన్న సర్టిఫికేట్ వస్తుంది. 100% ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీకు లెర్నింగ్ అనేది ఉంటుంది. టాప్ ఫ్యాకల్టీ చేత లైవ్ అలాగే రికార్డెడ్ లెక్చరర్స్ ఉంటాయి. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మీకు లైవ్ మాస్టర్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా ఫేమస్ యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ అనేది. సో చాలా మంచి ర్యాంక్ అనేది ఉంది కాబట్టి సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వెంటనే మీకు ఆ యొక్క అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేస్తే సో వాళ్ళే మీకు కాంటాక్ట్ అయ్యి మరిన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతేకాకుండా ప్లేస్టోర్లో కూడా యాప్ అనేది ఉంది. ఏయూ ఆన్లైన్ లెర్నర్ యాప్ అని చెప్పేసి ఉంటుంది. సో అక్కడ నుంచి వెళ్ళి కూడా మరిన్ని డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు వెంటనే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి గృహ నిర్మాణ శాఖకి సంబంధించి సంస్థ నుంచి అయితే రావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్ర, తెలంగాణ ఇలా ఎవరైనా సరే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, ఎటువంటి కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే కాదు. సో ఇందులో మనము ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా జస్ట్ 10th క్లాస్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే అప్లై చేసుకోదగినటువంటి పోస్టుల గురించి అయితే చెప్తున్నాను. ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ 3 చూడండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్కి సంబంధించి ఈ యొక్క జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయితే మీకు సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ ప్రజెంట్ లెవెల్ 1 ఏదైతే ఉందో పే లెవెల్ 1 ప్రకారం 18,000 బేసిక్ పే నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీకు 56,000 వరకు అయితే ఉంటుంది. ఇవన్నీ అలవెన్సెస్ మనకి ఇది బేసిక్ పే మాత్రమే, ఇది సాలరీ కాదు. సో దీంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డిఏ, హౌస్ రెంట్ అలవెన్సెస్, అలాగే ట్రావెలింగ్ అలవెన్సెస్, అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అడ్మిసిబుల్ అలవెన్సెస్ చాలా ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే మీకు స్టార్టింగే చాలా మంచి శాలరీ వస్తుంది. దాదాపుగా మనకి లేటెస్ట్ పే స్కేల్ ప్రకారం అయితే 35,000 వరకు అయితే మీరు శాలరీ పొందొచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మీకు మినిమం 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం మేము 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. క్యాస్ట్ వరకు కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. ఈ యొక్క పోస్టులకి అప్లై చేయడానికి ఇది ఎంటీఎస్ జాబ్ కాబట్టి క్వాలిఫికేషన్ మినిమం మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఏంటి అంటే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే సెలక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా అప్లై చేసుకోదైనటువంటి పోస్టులు వచ్చేసరికి ఇక్కడ మనకి చూడండి స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ డికి సంబంధించి లెవెల్ 4 ఉద్యోగాలు ఉన్నాయి. సో వీటికి కనుక మీరు సెలెక్ట్ అయితే 50,000కి పైగానే శాలరీ వస్తుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 28 ఇయర్స్ వరకు అయితే ఛాన్స్ కల్పిస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఈ యొక్క స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ డికి సంబంధించి పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేస్తుండాలి. గ్రాడ్యుయేషన్ అంటే మీరు ఏ డిగ్రీ పాస్ అయినా ఎలిజిబులే, కాకుంటే మీకు స్టెనోగ్రాఫర్కి సంబంధించి స్కిల్స్ అనేవి ఉండాలి. లైక్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్కి సంబంధించి 80 వర్డ్స్ పర్ మినిట్, అలాగే ఇంగ్లీష్ టైపింగ్కి సంబంధించి 40 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ సికి సంబంధించి లెవెల్ 7th ప్రకారం సాలరీ అనేది పే చేస్తున్నారు. సో వీటికి సంబంధించి కూడా మీరు సేమ్ డిగ్రీ అనేది అర్హతగా ఉంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ క్లర్క్ స్థాయి నుంచి ఆఫీసర్ స్థాయి అలాగే అటెండర్ స్థాయికి సంబంధించి అన్ని రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకి స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ సి ఉద్యోగాలు వచ్చేసి లెవెల్ 7th ప్రకారం దాదాపు మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 70,000 వరకు మీరు సాలరీ అనేది పొందొచ్చు. సో ఇది ఆఫీసర్ హోదా ఉన్నటువంటి జాబ్ అన్నమాట. సో మీకు జస్ట్ ఈ యొక్క
స్టెనోగ్రఫీ స్కిల్స్ డిగ్రీ పాస్ అయి ఉండి స్టెనోగ్రఫీ స్కిల్స్ కనుక ఉన్నట్లయితే మీరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా మెన్షన్ చేశారు. దాదాపు అన్ని పోస్టులకి కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మెయిన్ ముఖ్యంగా మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి అలాగే స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ డీకి సంబంధించి ఇక్కడ పోస్టులు అనేవి ఉన్నాయి కాబట్టి సో మీరు ఈ యొక్క డెఫినెట్గా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనము ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి కిందికి స్క్రోల్ చేసినట్లయితే మీరు నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫార్మాట్ అనేది ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫార్మాట్ అంటే ఏంటి అంటే మీరు అప్లికేషన్ ఫామ్ ఇది కదా, ఈ ఫామ్ అనేది మీరు కంప్లీట్గా ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో కంప్లీట్గా మనకి ఎన్ని పేజెస్ ఉంది అంటే 2 పేజెస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క 2 పేజెస్కి సంబంధించి కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫిల్ చేసేసి మీరు దాంతోపాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, సో యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి మీరు పోస్ట్ ద్వారా అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది. అయితే ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీ లేదు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అలాగే పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి కూడా వీళ్ళు ఫీ అనేది కట్టాల్సినటువంటి పని లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో మిగతా వాళ్ళు మాత్రమే ఆ యొక్క అప్లికేషన్ ఫీజు ఇక్కడ ఇచ్చారు కదా 100 రూపాయలు, ఆ యొక్క అమౌంట్ అనేది మీరు బ్యాంకుకి వెళ్ళి డీడీ రూపంలో లేదంటే పోస్టల్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఆ యొక్క దాని ద్వారా మీరు ఆ యొక్క ఫీ అనేది పే చేయాలి అని చెప్పేసి నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో మీకు ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ కండక్ట్ చేస్తారు అవన్నీ కూడా మాకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే మేము అప్డేట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో దాంతోపాటు పోస్ట్ని బట్టి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఎంటీఎస్ ఉద్యోగాలకైతే మీకు ఎటువంటి స్కిల్ టెస్ట్ ఉండదు, కేవలం సింగిల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. అప్లై చేయడానికి రిక్రూట్మెంట్కి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మార్చి 23 వరకు టైం అనేది ఉంది. ఎందుకంటే మనకి రీసెంట్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లోనే పబ్లిష్ చేస్తారు. ఆ డేట్ నుంచి మనకి 30 డేస్ అంటే కౌంట్ చేసుకుంటే 23 మార్చ్ వరకు కూడా మీరు రిక్రూట్మెంట్కి సంబంధించి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం అనేది జరిగింది. అయితే మనము అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి పంపించాలి అంటే నోటిఫికేషన్కి సంబంధించి ఫస్ట్ పేజ్లో కంప్లీట్గా మనకి పిన్ కోడ్తో సహా అడ్రస్ ఇచ్చారు. ఆ అడ్రస్కి అయితే మనం అప్లికేషన్స్ అనేవి పంపించాలి. స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్స్ అయితే పంపించండి. ఇక్కడ వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే ఎంటీఎస్కి సంబంధించి టోటల్గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి ఓబీసీ కేటగిరీలో 2, ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఈచ్ వన్ పోస్ట్ అనేది కేటగిరీకి కేటాయించారు. అలాగే స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ డీకి సంబంధించి ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అలాగే స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ సికి సంబంధించి ఎస్సీ కేటగిరీలో వేకెన్సీ ఉంది. కాబట్టి ఈ యొక్క పర్టికులర్ కేటగిరీస్కి సంబంధించినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సో ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. సో చాలామందికి ఫీ అనేది లేదు కాబట్టి సో ఫీ లేనటువంటి క్యాండిడేట్స్ మాత్రం డెఫినెట్గా అప్లికేషన్ అనేది పెట్టేసేయండి. సో మీకు ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది అవన్నీ కూడా మీకు ఫర్దర్గా అయితే వాళ్ళు అప్డేట్ అనేది ఇస్తారు. ఎగ్జామినేషన్కి సంబంధించి ప్యాటర్న్ కూడా మనకి ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ అనేది చేస్తారు. నార్మల్గా మనకి ఈ యొక్క ఎంటీఎస్కి సంబంధించి కానీ స్టెనోగ్రాఫర్ పోస్టులకి మిగతా సంస్థలకి సంబంధించిన నోటిఫికేషన్లో ఏదైతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుందో సేమ్ అదే ప్యాటర్న్ అయితే ఉంటుంది. కేవలం మీకు ఇక్కడ సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ప్రిలిమ్స్ మెయిన్స్ అంటూ అలా ఏమీ ఉండవు, ఎటువంటి ఫిజికల్ టెస్ట్లు కూడా ఉండవు. కాబట్టి సో మీ కనుక తక్కువ కాంపిటీషన్తో పర్మనెంట్ జాబ్స్ కనుక కొట్టాలి అనుకుంటే మాత్రం సో డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఎందుకు తక్కువ కాంపిటీషన్ ఉంటుంది అంటే చాలామంది లాంగ్ అని చెప్పేసి అప్లై చేయరు. సో మీరు మాత్రం ఈ ఛాన్స్ అనేది మిస్ చేసుకోకుండా సో డెఫినెట్గా అయితే అప్లికేషన్స్ పెట్టండి. ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.